13వ తారీఖు జరగబోయే ఎంపీ ఎలక్షన్ల ప్రచార కార్యక్రమం నిమిత్తం రంగంపేటకి ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారితో పాటు శ్రీనివాస్ అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, గ్రామ పంచాయతీ అధ్యక్షులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన ముందు ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, ఇప్పుడు కనుక మనము కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపించుకోకపోతే మనకు మీకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ, మీకు రావాల్సిన ఉద్యోగాలు కానీ అన్ని కూడా తీసేదానికి బీజేపీ ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఈ దొంగదారికి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కనుక పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మనకి ఈ ఊర్లో కొద్దిగా బీజేపీకి ఎక్కువ ఓట్లు పట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి మనందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి చేకూర్తికి కడియం కావ్య గారికి ఓటేసి అత్యధిక మెజార్టీ గల కావ్య గారిని గెలిపిస్తే అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు ఎంపీపీ గారు చెప్పినట్టు ఆ పాంచనాయి కింద మీ మహిళలకు దాంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ప్రచారం ఎప్పుడు చూసినా గుడ్లు రాముడు కృష్ణుడు అని చెప్పి తిరుగుతుంటారు. కానీ మొన్న మీరు రీసెంట్ గా ఏదైతే గుడి కట్టినరో ఆ గుడిలో అత్యధికంగా అందరం కలిసి కూడా గుడిని కట్టించుకున్నాం. ఒక బీజేపీ వాళ్ళు కట్టించిన గుడి కాదు, అవునా కదా? సో గుడి అనేది వాళ్ళ సొంతం కాదు, గుడి అనేది అందరిది. ఊరికే గుడిని పెట్టుకొని ఇళ్ళ గురించి అడిపే గుడి అంటారు, బడిల గురించి అడిపే ఇల్లు అంటారు. అన్నిటికీ వాళ్ళకు గుడి తప్ప వేరేం గుర్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ మీ ఇళ్ల గురించి, మీ సంక్షేమం గురించి, మీ కొడుకుల ఉద్యోగాల గురించి, మీ కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కనుక తప్పకుండా మన అందరం కూడా ఈసారి అన్ని బూత్లలో కూడా ఎక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క ఓటు కూడా పడద్దు. మీరు ఎన్ని ఓట్లు ఎక్కువ వేపిస్తే మీకు అంత నిధులు ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు గ్రామానికి ఇస్తారు. ఇప్పుడు మన జగన్మోహన్ గారు మాట్లాడుతూ 4 సమస్యలు చెప్పారు. ఇప్పుడు అండర్ పాస్ గురించి అన్నకు బాగా అవగాహన ఉంది, అన్నకు రైల్వే గురించి తెలుసు కాబట్టి తప్పకుండా ఆ సమస్య ఇమీడియట్ గా తీస్తారు. అది దాంతో పాటు ఉచిత బస్సులు వస్తున్నాయని చెప్పిన అది చిన్న పని, అది ఎలక్షన్ కూడా అయిపోయిన తెల్లారు అది చేయించుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. సో మీరు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రశ్న ఉన్నా ఇమీడియట్ గా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు, నేనుంటాను, ఇక్కడ లోకల్ నాయకులు ఉంటారు. ఏమున్నా మీ సమస్య తీర్చడానికి మేము ముందుకు వస్తామని చెప్పి చెప్పుకుంటూ, మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులకు కానీ, వాళ్ళు ఇచ్చే దొంగ మాటలకు కానీ నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ చేకూర్చుకు ఓటేసి తప్పకుండా గెలిపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.